మాచర్లలో ప్రభుత్వ ఉద్యోగినిపై అత్యాచారం కేసును ఛేదించిన పోలీసులు. పల్నాడు జిల్లా ఎస్సీ కార్యాలయంలో ఎస్పీ కృష్ణారావు మీడియా సమావేశం. మాచర్లలో ఈ నెల 2న మహిళపై అత్యాచారం జరిగింది అనే ఫిర్యాదు వచ్చిన వెంటనే దర్యాప్తు కోసం స్పెషల్ టీంలు ఏర్పాటు చేశాం. అత్యంత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి దర్యాప్తు కొనసాగించాం. నామాల శ్రీనివాస్ అనే 27 ఏళ్ల అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారించాం. మహిళకు నిందితుడు శ్రీనివాస్ కి సోషల్ మీడియాలో ఇద్దరికి గతంలో పరిచయం ఉంది. ఆ పరిచయంతోనే 2వ తారీఖు ఇంటికి రమ్మని పిలిచింది. ముఖానికి గుడ్డ కట్టుకుని 2వ తేదీన మహిళ ఇంటికి నామాల శ్రీనివాస్ వచ్చాడు. అత్యాచారం జరిగిన తర్వాత మరొకరొచ్చారు అనుకుని భయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. నామాల శ్రీనివాస్ ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నాడు. నామాల శ్రీనివాస్ రాజుపాలెం వాసిగా తెలిపిన పోలీసులు. So this press meet is regarding the recent ఒక మాచర్ల టౌన్ పిఎస్ లిమిట్స్లో ఒక ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. సో దానిపైన దిస్ పర్టిక్యులర్ ప్రెస్ మీట్. సో మనకి 2nd ఏప్రిల్ 2026 రోజున ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. సో ఆ ఇన్సిడెంట్ పైన ఒక విక్టిమ్ మనకి ఇచ్చిన స్టేట్మెంట్ మేరకు ఒక కేసు మనం రిజిస్టర్ చేస్తాం. సో ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ మేరకు ఆ రోజు మధ్యాహ్నం 3:30, 4:30 మధ్యలో ఒక గుర్తు తెలియని వ్యక్తి ఇంటిలోకి చొరపడి వాటర్ అడుగుతారు. సో వాటర్ అడగా ఆమె వాటర్ తీసుకురావడం కోసం లోపలికి వెళ్ళినప్పుడు హీ ఎంటర్స్ ఇన్ టు ది హౌస్. ఆమెని కత్తితో బెదిరించి ఆమె పైన రేప్ కమిట్ చేస్తారు. అలాగే అమానుషంగా కూడా ప్రవర్తించి ఆమెని అక్కడే కట్టిపడేసి నిస్సహాయ స్థితిలో విడిచిపెట్టి వెళ్ళిపోతారని చెప్పి మనకి కంప్లైంట్ వచ్చింది. సో దానిపైన ఇమీడియట్గా మనం కేసు మాచర్ల టౌన్ పిఎస్లో రిజిస్టర్ చేసాం. వెంటనే కేసు ఒక పరిస్థితి బట్టి ఇమీడియట్గా ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. మన అడిషనల్ ఎస్పీ అడ్మిన్ జేవి సంతోష్ గారు నేతృత్వంలో ఆ టీం ఎంటైర్ టీం ఫంక్షన్ చేశారు. దాదాపుగా 3 to 4 ఇన్స్పెక్టర్స్, 10 to 12 సబ్ ఇన్స్పెక్టర్స్ అండ్ సెవరల్ పోలీస్ పర్సనల్ were deployed to crack this particular case. సో ఈ కేసులో ఫర్దర్గా మనకి వచ్చిన ఆమె మనకి ఇనీషియల్గా కొన్ని డిస్క్రిప్టివ్ ఫీచర్స్ చెప్పారు. ఎవరైతే ఆ గుర్తు తెలియని పర్సన్ ఉన్నారో ఆయన ఒక స్కల్ క్యాప్ వేసుకున్నారని చెప్పి, అలాగే ఒక మెరూన్ టీషర్ట్ వేసుకున్నారని చెప్పి, అలాగే ఒక పర్సన్ ఒక భావాలు కూడా చెప్పడం జరిగింది. సో దాని మేరకు మనకు అక్కడ చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ కెమెరాస్ అలాగే టెక్నికల్ ఎవిడెన్స్ మొత్తం కూడా చాలా డీప్గా అనలైజ్ చేయడం జరిగింది. సో దీంట్లో చాలా ఎక్స్పర్ట్స్ని వాళ్ళని కూడా సంప్రదించి ఈ యొక్క కేసుని ఛేదించే విధంగా ముందుకు తీసుకొని వెళ్ళడం జరిగింది. సో మన దీంట్లో చాలామంది సస్పెక్ట్స్ కూడా మనకి వస్తూ ఉన్నారు. సో ఈచ్ అండ్ ఎవ్రీ సస్పెక్ట్స్ కూడా చాలా సిస్టమేటిక్ మేనర్లో వాళ్ళని విచారించి వాళ్ళ ఒక రోల్ దీంట్లో ఉన్నదా లేదా అనేది మనం రూల్ అవుట్ చేసుకుంటా వన్ బై వన్ చాలా డీటెయిల్డ్గా డిఫరెంట్ టీమ్స్ డిప్లాయ్ చేసి ఇన్వెస్టిగేషన్ అనేది దీంట్లో కొనసాగించాం. సో దీంట్లో మనకి ఇదే కాకుండా కూడా అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్ బట్టి, టెక్నికల్ ఎవిడెన్స్ బట్టి, ఆపర్చునిటీ యాంగిల్లో కూడా దీన్ని ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. అంటే ఆ అఫెన్స్ చేసే ఆస్కారం ఎవరెవరికి ఉండొచ్చు ఒక మనకున్న ఎవిడెన్స్ బట్టి. సో దాంట్లో కూడా కొంతమంది సస్పెక్ట్స్ మనకి వచ్చున్నారు. సో వాళ్ళని కూడా వన్ బై వన్ మనం రూల్ అవుట్ చేసుకుంటే ఒక పర్సన్ని స్ట్రాంగ్గా మనం సస్పెక్ట్ చేసి ఆ పర్సన్ని మనం డీటెయిల్డ్గా ఫర్దర్గా కూడా టెక్నికల్ ఎవిడెన్స్ అండ్ ఫర్దర్ సీసీ కెమెరాస్ అన్నీ కూడా విచారిస్తే మనకి అక్యూజ్డ్ అనేవారు ఐడెంటిఫై అయ్యారు. సో అక్యూజ్ని మనం మొన్న ఈవినింగ్ ఆయన్ని పట్టుకోవడం జరిగింది. సో ఆయన విచారించగా వీళ్ళిద్దరికీ కూడా గతంలో పరిచయం అనేది ఉన్నది. ఇద్దరు కూడా ఈ సోషల్ మెసేజింగ్ యాప్ ద్వారాగా పరిచయమై అక్కడి నుంచి లాస్ట్ మంత్ March 11న ఇద్దరు కూడా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఒకళ్ళొకరు ఐడి షేర్ చేసుకొని అక్కడి నుంచి ఫ్రీక్వెంట్గా ఇద్దరి మధ్యన సంబంధం అంటే మాట్లాడుకోవడం ఇదంతా కూడా చేసుకుంటూ ఉన్నారు. విక్టిమ్ ఒక ప్రోద్బలంతో ఆమె ఒక గైడెన్స్తో ఆ పర్టికులర్ అక్యూజ్డ్ ఆమె ఇంటి వరకు వచ్చిన తర్వాత ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకోవడం జరిగింది. ఆమె కొంచెం భయాందోళన వల్ల మనకి ఇనీషియల్గా కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఆమె షేర్ చేయలేదు. ఈ యొక్క పర్సన్ని మనం నిన్న అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి కూడా పంపించడం జరిగింది. సో ఈ యొక్క కేసులో మనకి అక్యూజ్ దగ్గర కొన్ని మొబైల్ ఫోన్స్, అలాగే విక్టిమ్ ఒక మొబైల్ ఫోన్ ఏదైతే మనకి పగిలిపోయినాదో ఇవన్నీ కూడా మనం రికవరీ చేసి వాటి ఒక డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసి ఫర్దర్గా అనాలిసిస్ చేయడం కోసం FSLకి పంపించడం జరిగింది. అలాగే కొన్ని ఐటమ్స్ ఏవైతే మనకి సీన్లో దొరికాయో, అలాగే డాక్టర్ మెడికల్ ఒపీనియన్స్ ఇవన్నీ కూడా దీంట్లో కొంచెం రావాల్సి ఉంది. సో వీటన్నిటిని కూడా ఫర్దర్గా పరిగణలోకి తీసుకొని ఇన్వెస్టిగేషన్ ఇంకా ఫర్దర్గా దీనిపైన కొనసాగించే విధంగా ముందుకి వెళ్తాం. సో దీంట్లో
ఎంటైర్ టీమ్ బాగా అలర్ట్గా పనిచేశారు. అడిషనల్ స్పీకర్ నేతృత్వంలో ఎంటైర్ టీమ్ హ్యాస్ డన్ ఎక్స్ట్రీమ్లీ వెల్ అండ్ ఈ యొక్క ఎఫర్ట్స్ని అందరూ కూడా అప్రిషియేట్ చేశారు. సో దట్ ఈస్ ఆల్ ఫ్రమ్ మై ఎండ్. సో ఇఫ్ ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్. థ్యాంక్ యూ.